హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ జీవితం గురించి విభిన్నంగా ఆలోచించేలా చేసే శక్తివంతమైన కథని పంచుకోవాలని అనుకుంటున్నాను. మీకంటే వేరొకరు మెరుగ్గా ఉన్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? బహుశా మీరు స్నేహితుడి విజయాన్ని లేదా అపరిచితుడి ఆనందాన్ని చూసి అసూయపడి ఉండవచ్చు. కానీ మీరు కలిగి ఉన్న జీవితమే నిజమైన ఆనందానికి కీలకం అని గ్రహించలేకపోతున్నారు. ఈ వీడియోలో నేను ఒక అబ్బాయి మరియు కుక్క గురించి ఒక కథను పంచుకుంటాను. ఎదుటి వారిని చూసి అసూయపడడం, బాధపడడం చాలా తప్పు అని వారు ఎలా తెలుసుకున్నారు అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. మరిప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఎంతో కష్టపడి పనిచేసి సంపాదించుకొని వచ్చిన డబ్బులలో ఏదో కొంచెం తినేవాడు. మరియు ఆ ఊరిలో ఒక కుక్క కూడా ఉండేది. ఆ కుక్క ఆహారం కోసం వెతికి ఏది దొరికితే అది తినేది. అబ్బాయి మరియు ఆ కుక్క ఎప్పుడూ బాధపడేవారు. వారి జీవితంలో సంతోషాలు లేవు అని, వారి జీవితం ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని కలలు కనేవారు. ఒకరోజు వీళ్ళిద్దరూ దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవుడి ముందు ఎదురుగా నిలబడి ఆ అబ్బాయి ఆ దేవుడితో ఇలా అన్నాడు, ఏంటి దేవుడా, నా జీవితం ఇలా ఉంది. ఎప్పుడు కష్టపడి పని చేయాలి, వచ్చిన దానితో ఏదో ఒకటి సరిపెట్టుకొని తింటున్నాను. నా జీవితం సంతోషంగా లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న కుక్క చూడు, ఎంత సంతోషంగా ఉందో. తనకు ఇష్టమైనది దొరికింది తింటూ సంతోషంగా గడుపుతుంది. తనని ఎవ్వరూ తిట్టేవారు లేరు. తన కుటుంబ వ్యక్తులు తనని ఏమీ అనరు. తన బంధువులు తనని ఏమీ అనరు. ఎంత స్వేచ్ఛగా ఉందో తన జీవితం. నేను చూడు, ఏదైనా తినాలన్నా సంపాదించుకొని తినాలి అని బాధతో తన మనసులోని మాటలన్నీ ఆ దేవుడితో చెప్పుకొని బాధపడతాడు. ఆ కుక్క కూడా దేవుడితో ఇలా అంటుంది, దేవుడా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది? అసలు నాకు సరైన ఆహారం దొరకడం లేదు. ఏది పడితే అది తినాలి. చూడు, ఈ అబ్బాయి జీవితం ఎంత బాగుందో. మంచిగా ఇష్టం వచ్చింది తింటూ సంతోషంగా ఉంటున్నాడు. నేనేమో నాకు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒకటి తింటున్నాను అని అంటుంది ఆ కుక్క ఆ దేవుడితో. దేవుడు వీళ్ళ మాటలను విని వీళ్ళని ఎలా అయినా పరీక్షించాలి, వీళ్ళ జీవితం యొక్క గొప్పతనం గురించి వీళ్లకు అర్థమయ్యేలా చేయాలి అని ఆ దేవుడు అనుకుంటాడు. కుక్క శరీరంలోకి అబ్బాయిని, ఆ అబ్బాయి శరీరంలోకి కుక్కను పంపిస్తాడు. ఆ అబ్బాయి ఆ కుక్క ఆశ్చర్యపోతారు. తర్వాత చాలా సంతోషపడతారు. నేను బాధపడుతున్నానని నన్ను కుక్క శరీరంలోకి పంపించావా దేవుడా, నీకు కృతజ్ఞతలు అని తెలుపుకుంటాడు. ఆ అబ్బాయి, నేను బాధపడుతున్నానని నన్ను ఆ మనిషి శరీరంలోకి పంపించావా దేవుడా అని కృతజ్ఞత తెలుపుకుంటుంది. అబ్బాయి సంతోషంగా రోడ్డుపైకి వెళ్తాడు. ఆహా, ఈ కుక్క జీవితం ఎంత బాగుంది. ఇప్పుడు నాకు నచ్చింది దొరికింది తింటాను, స్వేచ్ఛగా బ్రతుకుతాను, నన్ను ఎవ్వరూ ఏమనరు అని అబ్బాయి అన్ని చోట తిరుగుతూ ఉంటాడు. ఆ కుక్కనేమో, ఆహా, ఈ మనిషి జీవితం ఎంత బాగుంది, నాకు ఇష్టం వచ్చింది ఇప్పుడు తింటాను అని ఆ కుక్క అనుకుంటుంది. ఇలా కొంచెం సేపు ఆ కుక్క శరీరంలో ఉన్న అబ్బాయి, ఆ అబ్బాయి శరీరంలో ఉన్న కుక్క సంతోషంగా తిరుగుతూ ఉన్నాయి. కొంచెం సమయం తర్వాత అబ్బాయికి మరియు ఆ కుక్కకి సమస్యలు మొదలయ్యాయి. ఆ కుక్కని పిల్లలు కొట్టడం, పెద్దవాళ్ళు తిట్టడం, రాళ్లతో కొట్టడం లాంటివి చేస్తున్నారు. ఆ కుక్క శరీరంలో ఉన్న అబ్బాయి చాలా భయపడిపోయాడు. పరిగెత్తుకుంటూ ఒక చోట వెళ్ళి దాక్కున్నాడు. తిరిగి పరిగెత్తి అలిసిపోయి ఒక దగ్గర కూర్చున్నాడు. ఆహారం కోసం ఎంత వెతికినా కూడా సరియైన ఆహారం తనకి దొరకడం లేదు. ఆ రోజు మొత్తం ఆకలితో చాలా అలసిపోయి ఒక చోట పండుకున్నాడు. ఆ అబ్బాయి ఇలా అనుకున్నాడు, అసలు కుక్కల జీవితం ఎంత కష్టంగా ఉంటుందో. నేను వీళ్ళను చూసి ఎంతో సంతోషంగా ఉంటారు అనుకున్నాను, కానీ
కుక్కలలాగా బ్రతకడం చాలా కష్టమే అని అనుకుంటాడు ఆ అబ్బాయి. అబ్బాయి శరీరంలో ఉన్న కుక్క ఆహారం కోసం ఎంత వెతికినా కూడా అందరూ డబ్బులు ఇస్తేనే ఆహారం ఇస్తాము అని అంటున్నారు. ఆహారం కోసం ఏవో పనులు చేస్తూ చాలా కష్టపడింది. కానీ ఎంత సంపాదించినా కూడా తనకి ఇష్టమైన ఆహారాన్ని కొనుక్కొని తినలేకపోతుంది. అంత కష్టపడి పనిచేసి ఏదో ఒకటి తిన్నా కూడా తనకు ఆ కష్టంలోనే చాలా అలసిపోయింది. మరియు ఆ యజమానులు తిట్టడం, ఇంట్లో వాళ్ళు తిట్టడం లాంటివి చేస్తున్నారు. ఆ అబ్బాయి శరీరంలో ఉన్న కుక్క వాళ్ళని చూసి చాలా భయపడిపోయింది. తాను ఇలా అనుకుంది, అసలు నేను అనుకుంటాను మనుషులు ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నారు అని. కానీ ఇంత కష్టం చేసినా కూడా తిట్లు పడాలి మరియు సరైన ఆహారం కావాలి అంటే చాలా కష్టపడాలి. అసలు మనిషిలాగా బ్రతకడం చాలా కష్టమని అనుకుంటుంది ఆ కుక్క. ఆ రోజు ఎలాగో అలా కష్టం మీద గడిపేస్తారు ఆ అబ్బాయి మరియు ఆ కుక్క. వాళ్ళిద్దరూ దేవుడి దగ్గరికి పోతారు. మళ్ళీ పొద్దున్నే ఆ కుక్క దేవుడితో ఇలా చెబుతుంది, దేవుడా, నేను తప్పు చేశాను. బయట మనిషిని చూసి తాను చాలా సంతోషంగా ఉంటాడు అనుకున్నాను. కానీ తన శరీరంలోకి వెళ్ళే వరకు తెలియదు తాను ఇన్ని బాధలను అనుభవిస్తాడు అని. ఇది చూసిన తర్వాత అసలు నా జీవితమే చాలా బాగుంది అని అంటుంది ఆ కుక్క దేవుడితో. ఆ అబ్బాయి దేవుడితో ఇలా అంటాడు, కుక్కని చూసి కుక్క జీవితం చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ కుక్క శరీరంలోకి వెళ్ళే వరకు తెలియదు కుక్క ఎన్ని కష్టాలను అనుభవిస్తుంది అని. తనతో పోల్చుకుంటే నా జీవితమే నాకు బాగా అనిపిస్తుంది అని అంటాడు ఆ అబ్బాయి. మా శరీరాలను మాకు ఇవ్వండి దేవుడా అని ఆ అబ్బాయి మరియు ఆ కుక్క కోరుకుంటుంది. దేవుడు వాళ్ళతో ఇలా సమాధానం ఇస్తాడు, మీకు బుద్ధి రావాలని నేను ఇలా చేశాను. మీకున్న జీవితంలో మీరు బ్రతకకుండా వారి జీవితం బాగుంది, వీరి జీవితం బాగుంది అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు చూశారు కదా, వారి జీవితంలో వెళ్తే మీరు అసలు సరిగ్గా బ్రతకలేరు. ఎవరి జీవితం వారిది, ఎవరి బలం వారిది. వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్తే బ్రతకలేరు. ఇప్పుడైనా పక్క వారి జీవితాన్ని చూసి అసూయపడకుండా, బాధపడకుండా మీ జీవితాన్ని మీరు సంతోషంగా, తృప్తిగా బ్రతకండి అని ఆ దేవుడు వాళ్ళతో చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, ఆ అబ్బాయి దేవుణ్ణి క్షమాపణ కోరి మళ్ళీ ఎప్పటిలాగానే మారిపోతారు. అప్పటి నుంచి ఆ కుక్క తన జీవితంలో వారి గురించి, వీరి గురించి ఆలోచించకుండా, అసూయపడకుండా, బాధపడకుండా సంతోషంగా బ్రతుకుతుంది. అలాగే అబ్బాయి కూడా తన జీవితంలో అసూయపడకుండా, బాధపడకుండా తాను సంతోషంగా బ్రతుకుతాడు. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే, ఇలా చాలామంది చేస్తారు. తమ జీవితాల గురించి తాము ఆలోచించకుండా వేరే వారి జీవితాలను చూసి వాళ్ళ జీవితం ఎంత బాగుంది, వీరి జీవితం ఎంత బాగుంది అని అనుకుంటారు. కానీ పైన వారి ముఖం పైన ఉన్న సంతోషాన్ని చూసి వారి లోపల ఏముంది అనేది మనం చెప్పలేము. వారు ఎంత బాధలో ఉన్నారో కూడా మనకు తెలియదు. కావున ఎవరి గురించి ఆలోచించకుండా నీ జీవితంలో నువ్వు ఉన్న దాంట్లో సంతోషంగా, తృప్తిగా బతకడానికి ప్రయత్నించు. అప్పుడు నువ్వు ఎంతో సంతోషంగా ఉండగలవు అనేది నేను ఈ కథ ద్వారా మీకు తెలపాలని అనుకున్నాను. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకో కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.